నమస్తే వెల్కమ్ టు డీనిస్ ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ అరుల్ థామస్ కు అమెరికా యూనివర్సిటీ వారు ది పీస్ అంబాసిడర్ అవార్డు ప్రదానం. కందుకూరు కళ్యాణ మండపంలో థామస్ మరియు శిబాలను సాల్వతో సత్కరించిన ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ పాస్టర్లు. భారీ వర్షాలపై ఏపీ సర్కార్ అలర్ట్. అధికారులందరూ పిడుగుల వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని వెల్లడి. తిరువురు మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గుండాలు పోలీసులు కలిసి వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారన్న వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. గత 34 సంవత్సరాలుగా సమాజ సేవకు ప్రతిఫలమే ది పీస్ అంబాసిడర్ అవార్డు అని డాక్టర్ అరుల్ థామస్ దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక డైరెక్టర్ అన్నారు. మంగళవారం గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా యూనివర్సిటీ వారు ది పీస్ అంబాసిడర్ అవార్డుతో సత్కరించిన సందర్భంగా డాక్టర్ అరుల్ థామస్ మరియు షీబా థామస్ లను ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ పాస్టర్లు ఘనంగా సాల్వాను కప్పి పుష్పగుచ్చాన్ని అందించి మెమంటోతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతపరమైన విభేదాలు కలుగు చేసి సమాజంలో ఉన్న సహోదరత్వాన్ని అడ్డగించి వారి మీద గొడవలు కొట్లాట్లు కలుగు చేయడం సరికాదని అన్నారు. మనమంతా భారతీయులమని అన్నారు. అందరూ సహోదర ప్రేమతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు. అనంతరం షీబా థామస్ మాట్లాడుతూ డాక్టర్ అరుల్ థామస్ గత 34 సంవత్సరాల నుండి దేవుని పరిచయంతో పాటు పేదవారిని ఆదుకుంటూ వారికి ఆర్థికంగా చేతనిచ్చేందుకు కుటుంబ మిషన్లు, పెళ్లిళ్లు, చదువులు, మత పదార్థాలకు అలవాటు పడిన వారిని వారికి మంచి నడవడికలు నేర్పించడం, పేదవారికి భోజన సదుపాయాలు కలిగిస్తున్నారని అందుకు ప్రతిఫలంగా ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి సేవకులు, విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ థామస్. నాకు ద అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ యుఎస్ఏ వారు 198 దేశాల్లో గుర్తింపు పొందిన ఈ అమెరికా యూనివర్సిటీ వారు నాకు పీస్ అంబాసిడర్, ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అనే అవార్డును నాకు ఈరోజు అందచేయటం జరిగింది. లాస్ట్ వీక్ నాకు అందచేయటం జరిగింది. ఎందుకంటే నేను గడిచిన 34 సంవత్సరాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నాను. ఎన్నో కుటుంబాలు నా ద్వారా కట్టబడ్డాయి. ఎంతోమంది బీదవారికి సహాయం చేయటం, అనాథలకు, మరి విడోస్కు, అలాగే ఆర్ఫనేజ్ పిల్లలకు సహాయం చేయటం, వాళ్ళని చదివించటం, అంతేకాదు ఎంతోమంది మరి బడుగు వర్గ బలహీన బడుగు వర్గ ప్రజలను గుర్తించి వాళ్ళకు సహాయం చేయటం. ప్రతిరోజు రాజమండ్రిలో 200 మందికి ఆహారం పంచిపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ సికింద్రాబాద్లో ప్రారంభించాం. ఇప్పుడు ఇంకొక 2-3 రోజుల్లో విజయవాడలో కూడా ప్రారంభించబోతున్నాం. అలాగే అంతేకాదు ఎంతోమంది యవనస్తులు దారి తప్పిపోయి తాగుడు ఇతర చెడు వ్యసనాలకు గురి అయిపోయిన వాళ్ళని గుర్తించి
వాళ్ళతో మాట్లాడి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఆలోచన ఇచ్చి వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి వారిని మంచి మార్గంలో మరి ఇప్పుడు వరకు చాలామందిని నేను మలచడం జరిగింది, మంచి మార్గానికి మలచడం జరిగింది. దాన్ని గుర్తించిన ఈ యూనివర్సిటీ వారు, ద యూనివర్సిటీ ఆఫ్ అమెరికా USA వారు నాకు పీస్ అంబాసిడర్ అనే అవార్డును స్వీకరించడం, ఇంటర్నేషనల్ అవార్డుని స్వీకరించడం జరిగింది. నా సందేశం ఈరోజు ఏంటంటే, ఈరోజు మతం పేరిట, జాతులు కులాల పేరిట ఎన్నో గొడవలు, కోట్లాటలు, హత్యలు కూడా జరుగుతున్నాయి. మతం ఒక వ్యక్తిని మార్చలేవు. కొంతమంది అయితే మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. అది కూడా తప్పు అంటున్నాను. మతం అనేది ఒక భక్తి శ్రద్ధలతో ఎదగటానికి ఈ మతం ఉంది, కానీ మతం అని పేరిట మనం ముందుకెళ్తున్నాం, కానీ అది రాజకీయాల కోసం వాడుకోవడం. దైవసన్నులు థామస్ గారు, నా భర్త గారికి ఈ అవార్డు రావడాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ మంచి కార్యక్రమాలు చేయడానికి దేవుడే మమ్మల్ని ప్రేరేపించాడు. చిన్నపిల్లలు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు తీసుకుని ఒరిస్సా రాష్ట్రంలో కొందరు అనాథ పిల్లలకు కూడా మేము సపోర్ట్ అందిస్తున్నాం. అలాగే మా ఇంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది పిల్లల్ని పెంచడం జరుగుతూ ఉంది. 100 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర. అలాగే యవనస్తులైన ఆడపిల్లలకి వివాహాలు చేయడం, వారు తల్లిదండ్రులు లేని బిడ్డలని మేమే పెంచి పెద్ద చేసి వివాహాలు చేయడంలో కూడా మేము ఈ పని చేయడానికి కూడా దేవుడే మాకు సహాయం చేస్తున్నాడు. ఇలాగా అనేక రీతులుగా ప్రజలకి, అనాథలకి, దిక్కులేని వాళ్ళకి, విధవరాళ్ళకి, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి, నిరుపేదలకి సహాయం చేయడానికి ఇప్పటి వరకు దేవుడు మాకు సహాయం చేశాడు. మేము ఆ సహాయాన్ని దేవుడి నుండి అందుకొని వారి అందరి కొరకు ప్రార్థనలు చేయడమే కాకుండా మాకున్న దానిలో వారికి సహాయం చేయడానికి దేవుడు మమ్మల్ని నడిపించాడని మేము చెప్పగలుగుతాము. దేవుడే ఈ మంచి మనసు మాకు కలుగజేశాడు, ఈ ప్రేమను మాలో పోసాడు. దేవుని నామం పేరట మేము కులం, మతం అనే వివక్ష లేకుండా అందరికీ సహాయం చేయడానికి, ఇప్పటి వరకు సహాయం చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఇంకా ముందుకు కూడా అధికంగా సహాయం చేయాలనే మంచి ఆలోచనతో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుడు మాకు అలాంటి కృపనిస్తాడని మేము నమ్ముతా ఉన్నాం. ఇవన్నీ మేము చేసే విషయాలు చాలామందికి, మేము అంటే ఏదో అవార్డు పొందాలని కాదు, ఈ అవార్డు తీసుకుంటామని కూడా తెలియదు. మా సేవల్ని చాలామంది చూశారు, విన్నారు, గుర్తించారు. కాబట్టి ఈ సేవకుడు ఇంతగా కష్టపడుతున్నాడు, ఇంత ప్రజలకి మేలు చేయాలని ఇంత ఆరాటపడుతున్నాడు. కాబట్టి వారికి అవార్డు ఇవ్వాలని ప్రభుత్వమే గుర్తించి ప్రత్యేకమైన అవార్డు ఇవ్వడం జరిగింది. భారీ వర్షాలపై ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. పిడుగులు, వర్షాలపై ప్రజలను అలర్ట్ చేయాలని కోరింది. గత 2 రోజులుగా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గుండాలు, పోలీసులు కలిసి వైసీపీ వాళ్ళని భయపెడుతున్నారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వెళ్లేదారులు టీడీపీ నేతలు కాపు కాస్తారని, పోలీసులకు ముందే చెప్పినా రక్షణ కల్పించలేకపోయారని అన్నారు. పోలీసుల సహకారంతోనే టీడీపీ గుండాలు రెచ్చిపోయారని అన్నారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ కౌన్సిలర్లకు మద్దతుగా వెళ్తే వందలాది మంది టీడీపీ గుండాలు పోలీసుల సమక్షంలో నీచంగా ప్రవర్తించారని, బాటిళ్లు విసిరి బూతులు తిడుతూ తమ పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులే తమ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని, 12 మంది తమకు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. టీడీపీ నేతల తీరు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని, నీలం సాహ్నికి డీజీపీకి కూడా లేఖ రాశారన్నారు. తమకు రక్షణ కల్పించాలని నీలం సాహ్ని పోలీసులకు చెప్పారన్నారు. ప్రశాంతమైన తిరువూరులో విశేష సంస్కృతి తీసుకొచ్చారని, మరోసారి ఎలక్షన్ కమిషనర్ ను కలుస్తామని చెప్పారు. మద్దతుగా నిన్న తిరువూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వందలాది మంది తెలుగుదేశం పార్టీ గూండాలు, రౌడీలు ఎమ్మెల్యే సమక్షంలో, పోలీసుల సమక్షంలో మా కౌన్సిలర్ మేర చెప్పులు ఎసరటం, వాటర్ బాటిల్ ఎసరటం, వాళ్ళని
బూతులు మాట్లాడటం లాంటివి నిన్న చేశారు. నిన్న మేమందరం గారా మా కౌన్సిలర్లకి అండగా ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలా గారు, ఆమె ఎంతో గట్టిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పిన మా కౌన్సిలర్ నిర్మలా గారు నిన్న పోలీసులే కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ గూండాలతో దౌర్జన్యంగా ఆమెని లాక్కెళ్ళి మెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటే అదిగర విసిరేసి దౌర్జన్యంగా నిన్న తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం భయపెట్టి తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. అయినా మాకే బలం. ఒక వ్యక్తిని మీరు లాక్కుని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయినా మాకే బలం. దాదాపుగా 11 మంది 12 మంది మాకు అనుకూలంగా ఉన్నారు. ఏదైతే ఈరోజు మళ్ళీ ఆర్డీఓ గారు ఈ రోజుకి వాయిదా వేస్తే నిన్న మధ్యాహ్నం మేమందరం, నేను, ఎమ్మెల్సీ గారు, స్వామిదాస్ గారు, మేమందరం గారా మా పార్టీ అధినాయకత్వంతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని గారిని కలిసి ఇలా మా కౌన్సిలర్స్ని ఇబ్బంది పెట్టారు, వేధించారు, భయపెడుతున్నారు కాబట్టి సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటేసే విధంగా మీరు సహకరించాలంటే తాను వైసీపీలోనే ఉన్నానని తిరువూరు 6వ వార్డు కౌన్సిలర్ రామవరపు మంజుల అన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు. తాను టీడీపీలోకి మారినట్లుగా అవాస్తవాల ప్రచారం చేస్తున్నారని, తాను మాత్రం వైసీపీలోనే ఉన్నానని ఆమె అన్నారు. నిన్న ఓటింగ్ కు వెళ్తుంటే అడ్డుకున్నారని, ఇవాళ కూడా వైసీపీ అభ్యర్థి ప్రసాద్ కు ఓటు వేసేందుకు వెళ్తుంటే కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. నమస్తే అండి, నేను 6వ వార్డు కౌన్సిలర్ని రామవరపు మంజుల. రామవరపు లక్ష్మణ్ రావు బుజ్జి గారు భార్యని. నేను వైఎస్ఆర్సిపి 6వ వార్డు కౌన్సిలర్గా గెలిచాను. ఇప్పుడు బొమ్మల ప్రసాద్ చైర్మన్గా ఇష్టపూర్వకంగా ఓటేయటానికి నేను వచ్చాను. నిన్న ఓటు క్యాన్సిల్ చేయించారు, ఇవాళ ఉంది. దానికి నేను ఇష్టపూర్వకంగా వెళ్తుంటే అడ్డు తగులుతున్నారు. నేను పార్టీ మారలేదు, మారాను అంటున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిత్వాన్ని వాళ్ళు అలా మాట్లాడటం కూడా బాధాకరంగా ఉంది. నా లైఫ్ అనేది వైఎస్ఆర్సీపీతో ముడిపడి ఉంది. నేను వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని ఉన్నా. నేను జగనన్న గారి అభిమానిని. జగనన్న గారికి ఎంత సేవ అయినా నేను చేస్తా, ప్రజాసేవ చేస్తా. పార్టీకి ఎంతైనా నేను కట్టుబడి ఉంటా. మేము పార్టీ మనుషులం. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, నా సొంత నిర్ణయం ఇది. అది నా భర్తకు సంబంధించి ఆయన విలువలు కాపాడటానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ఎవరు చెప్పమంటే చెప్పేది కాదు. ఇది ఎవరికి ప్రమేయం లేదు, ఇందులో మా అబ్బాయిది కూడా లేదు. నా స్వతహాగా నేను మాట్లాడే మాటలు ఇవి, నా సొంత నిర్ణయం ఇది. నన్ను ఎవరు మీరు పెట్టద్దు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, పార్టీ మారానని మటుకి ఊరంతా పుకారు చెయ్యొద్దు. ఎందుకంటే అయినా మీకు తెలుసు, మేమేంటో తెలుసు, మా కుటుంబం ఏంటో తెలుసు, మా పార్టీ మారమని సంగతి తెలుసు. అయినా సరే ఇలా ప్రలోభ పెట్టడంలో కరెక్ట్ కాదని నేను ఇది ఇస్తున్నాను. మీకు దయచేసి ఆరోగ్యం బాగలేదు, సిక్ అయి ఉన్నా. నన్ను ఇబ్బంది పెట్టద్దు. విజయవాడలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి అజిత్ సింగనగర్ ఫ్లైఓవర్ ఆర్వీబీ వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. వాంబే కాలనీ నుంచి సింగనగర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్న బైక్లు వర్షపు నీటితో తడిచిపోతున్నాయని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వర్షపు నీటిని తొలగించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. తిరువూరు చైర్మన్ ఉప ఎన్నికల పోలీసుల తీరు దుర్మార్గంగా ఉందని తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి స్వామిదాస్ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గుండాలాగా వ్యవహరించాడని ధ్వసమెత్తారు. వైసీపీ 17 మంది కౌన్సిలర్లు, టీడీపీ 3 కౌన్సిలర్లు ఉన్నప్పటికీ చైర్మన్ పదవి పొందడానికి టీడీపీ అడ్డుదారులు తొక్కుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడారు. తిరువూరు చైర్మన్ ఉప ఎన్నికలలో ఓటు వేసేందుకు వెళ్తున్న వైసీపీ కౌన్సిలర్లకు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని చెప్పారు. నడి రోడ్డుపై తమను నుంచోబెట్టి అవమానించారన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, రాబోయే రోజులు తమవే అన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని మండిపడ్డారు. అనంతరం వైసీపీ నేతలు పోతిన మహేష్, తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడారు. కూటమి నేతలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి మేము 17 కౌన్సిల్ మెంబర్స్ని గెలుచుకొని 3 టీడీపీ అభ్యర్థులు 3 గెలిచారు. 17-3 అయినా కానీ సంతలో పశువుల్లాగా ఒక 3-4 కొనుక్కున్నట్టు తెలిసింది. కొనుక్కున్నారు. మిగతా వాళ్ళంతా కూడా మెజారిటీ మా పక్షానే ఉన్నారు. వైఎస్ఆర్ పక్షాన, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి తబ్బానుగా చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. తిరిగి మా అభ్యర్థి గెలుస్తాడని పూర్తి విశ్వాసంతో ఉన్న సమయంలో నిన్న కూటమి నాయకులు గూండాల్లాగా ప్రవర్తిస్తూ పోలీసులు 70 మంది పైగా తిరువూరులో డ్యూటీలో ఉంటే 70 మంది పైగా ఉంటే ఒక 50 మంది మున్సిపల్ ఆఫీసు ముందు ఏదైతే వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టారో ఆ బ్యారికేడ్స్ని దాటి బ్యారికేడ్స్ ముందు ఎలక్షన్ జరిగే ప్రాంతంలో నిషిద్ధ ప్రాంతం అన్నారు. అక్కడ పోలీసులు అందరూ కూడా మరి అక్కడ 2-3 నిలబడటానికి లేదు, 2-3 కలిసి ఉండటానికి లేదని నిబంధనలు పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళని ఎమ్మెల్యే నాయకత్వంలో కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండాలాగా హల్చల్ చేస్తూ తన్నండి కొట్టండి అని అరుపులు అరుస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ గూండాలకి నాయకత్వం వహిస్తూ ఈ యొక్క కౌన్సిలర్స్ ఎవరైతే 7 మహిళా మనులు ఉన్నారు, అక్కడ 7 కౌన్సిలర్స్ ఉన్నారు ఆడవాడు, వారిని తీసుకెళ్ళటానికి కూడా వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు మమ్మల్ని కౌన్సిల్లోకి తీసుకెళ్ళనని. పోలీసులు బలవంతంగా 1వ వార్డు కౌన్సిలర్ ఈరోజు జరిగిన సంఘటనలు, నిన్న జరిగిన సంఘటనలను మీరు కల్లారా చూశారు. వీడియోల ద్వారా, వివిధ సోషల్ మీడియా ద్వారా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు కల్లారా చూశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. 1, ఈ భారత రాజ్యాంగం ద్వారా లభించిన ప్రాథమిక హక్కుల ద్వారా ఎప్పుడైనా సరే దేశంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా సరే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తలుపు కొట్టి, అయ్యా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేస్తాం, మాకు ఓటు వేయటానికి రక్షణగా మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైనా ప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఎప్పుడైనా ఎన్నికల కమిషన్ని ఎప్పుడైనా కోరటం చూసారా? ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోని, రాష్ట్రంలోని ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా తిరువూరు మున్సిపల్ కౌన్సిల్స్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి మొరపెట్టుకొని, అయ్యా మహానుభావ మేము ఓటు వేస్తాం, మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పిన మొట్టమొదటి సంఘటన ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి చర్యని మీ కూటమి ప్రభుత్వం ఈరోజు మీరు బెదిరిస్తుంటే, కాదంటుంటే
ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ వర్తిల్తుంది? ఇవన్నిటికీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరి ద్వారా తెలుగుదేశం కూటమికి నేను ప్రశ్నిస్తున్నాను. రక్షించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తాం. బలం లేకపోయినా ఏదో రకంగా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని దక్కించుకోవాలని అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. కేవలం 3 కౌన్సిలర్లతో ఏ విధంగా మీకు చైర్పర్సన్ పదవి వస్తుందో, మీరు ఏ విధంగా మెజార్టీ సాధించగలరో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక పక్కన కోర్టులు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కౌన్సిలర్లకి రక్షణ కల్పించాలని చెప్తే పోలీసు శాఖ వారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ గారు కౌన్సిలర్లకి రక్షణ కల్పించకుండా క్రిమినల్స్కి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. ఆయన క్రిమినల్స్కి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, పోలీసులే కౌన్సిలర్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. తిరువూరు నగర పంచాయతీకి సుజావుగా జరగాల్సిన ఎన్నికని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎవరైతే కొలికిపూడి శ్రీనివాస్ ఉన్నాడో ఆయన నిజంగా ఆయనకి కిరికిరి శ్రీనివాస్ అని పెడితే చాలా బాగుంటుంది. ఆ వ్యక్తి కావాలని నిన్న ఎన్నికను వాయిదా వేయించాడు. ఎందుకంటే సరైన బలం లేదు, దొడ్డిదారిన మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎక్కాలి, తెలుగుదేశం పార్టీ చైర్మన్గా చేయించామని చెప్పి అనుకోవాలనే పట్టుదలతోని నిన్న ఎన్నికను వాయిదా వేయించాడు. మళ్ళీ ఈరోజు కూడా మెజారిటీ లేకపోయేసరికి ఇంకా 3 కౌన్సిలర్స్ కావాల్సిన నేపథ్యంలో మళ్ళీ ఈరోజు కూడా వాయిదా వేయించడం జరిగింది. అతని పట్టుదలంతా ఒకటే, ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా చివరికి తెలుగుదేశం పార్టీని వారిని మున్సిపల్ చైర్మన్ చేయించామని చెప్పి నిరూపించుకోవడం కోసం అనేక రకాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇవాళ 144 సెక్షన్ ఉందని చెప్పారు, పోలీస్ 30 యాక్ట్ అని ఉందని చెప్పారు. మేము ఉదయం 10ంటికి స్వామిదాస్ గారి ఇంటికి వెళ్ళేసరికి స్వామిదాస్ గారి ఇల్లే కార్యాలయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తిరువూరు మహనీయుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి దినదిన అభివృద్ధి చెంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. అలాంటి మహనీయులకి భారతరత్న పుష్పగుచ్చాన్ని ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశ ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో అడిగి ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని ఎంపీ అన్నారు. విజయవాడ సింగనగర్లోని షాదిఖానా నందు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహానాడు పెద్ద ఎత్తున ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది. ఈ మహానాడులో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమా నాయకత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పెద్ద ఎత్తున పసుపుమయం అయిందని, ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణ కలిగి నిబద్ధతతో పనిచేసినందున ఎమ్మెల్యేగా బోండా ఉమాకి ఎంపీగా తనకు సుమారుగా 70,000కు పైగా మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. మహనీయుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి దినదిన అభివృద్ధి చెంది తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తుందని అన్నారు. అలాంటి మహనీయులకు భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు. అందుకు భారతదేశ ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో అడిగి ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. మే 27-28 జరుగుతుంది, జరుపుకోబోతున్నాం. దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ జరిగే మినీ మహానాడు ఇవాళ గౌరవ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ పండగ వాతావరణానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా వచ్చారు. ఈ
మినీ మహానాడులో కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది. ఈ తీర్మానాలు చేసి కేంద్ర నాయకత్వానికి పంపించబోతున్నాం. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కార్యవర్గ సభ్యులను కూడా ప్రకటించడం జరిగింది బోండా ఉమా గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్త ఎటువంటి వ్యక్తి అని తెలిసిన ఏకైక వ్యక్తి బోండా ఉమా గారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మేము సెంట్రల్ నియోజకవర్గ కమిటీని కూడా ప్రకటించడం జరుగుతుంది. తప్పకుండా ప్రజల సమస్యలను పరిష్కరిస్తా ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మీ మినీ మహానాడుకు వచ్చిన అంతేకాకుండా ఇక్కడ పదవి బాధ్యతలు తీసుకుంటున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. వాటిని కూడా గిరిపురంలో మరి దాదాపు 800 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేసాం. అవి కూడా 24 డివిజన్లో ఎన్నింటిని కూడా త్వరలోనే పూర్తి చేసే విధంగా ఈ మహానాడు సెంట్రల్ నియోజకవర్గ మహానాడు కమిటీ తీర్మానం చేస్తుందని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించవలసిందిగా కోరుతాము. అలాగే శాశ్వతంగా బుడమేరు ముంపుని తొలగించేదానికి ప్రభుత్వం దాదాపు 3,200 కోట్లతో మొన్నే చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు కేబినెట్ లో. దానివల్ల శాశ్వత బుడమేరు ముంపు అనేది విజయవాడకి రాకుండా సెంట్రల్ నియోజకవర్గం కానీ పశ్చిమ నియోజకవర్గం కానీ మన ప్రభుత్వ హయాంలో చేయడం జరుగుతుంది. మొన్న వచ్చిందే ఇక భవిష్యత్తులో చివరి వరద. ఇంకా భవిష్యత్తులో వరద నీరు చుక్క నీరు కూడా విజయవాడలోకి రాదని కూడా ఈ తీర్మానం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పటికీ ఈ 11 నెలల్లో 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉత్పత్తి రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉపాధ్యక్షులు వైకేశ్వర ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణాలు ఆరోపణలు చేశారు. అనేక పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తే 15 గంటల పని చేయవలసి వస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. కార్మిక కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు వై కేశవరావు పాల్గొని మాట్లాడుతూ కార్మిక కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తుందని, వాటికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామన్నారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తే 15 గంటలు పని చేయాల్సి వస్తుందని, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవని, అన్ని తాత్కాలిక ఉద్యోగాలే ఉంటాయన్నారు. కర్షక కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మె కర్షక కార్మిక లోకాన్ని సమాయుక్త పరిచేందుకు జూలై 9కి వాయిదా వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావుల వెంకయ్య, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక సమ్మెను నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల బంద్ను కూడా నిర్వహించి, నరేంద్ర మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కార్మికులకి కావాల్సినటువంటి 4 లేబర్ కోడ్లని సవరించాలని, ఇతర ప్రయోజనాలను రక్షించాలనేటువంటి ఉద్దేశం మీద అన్ని కార్మిక సంఘాలు సంయుక్తంగా పిలుపునివ్వటం జరిగింది. దానికి అఖిల భారత స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా అన్ని రైతు సంఘాలకు సంబంధించినటువంటి ఒక ఐక్య ప్లాట్ఫారం వారు కూడా మద్దతు తెలియజేయటం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా అందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. నరేంద్ర మోడీ మరి ఇంతకుముందు దుర్మార్గమైనటువంటి నల్ల చట్టాలను ప్రవేశపెట్టి యావత్ రైతాంగానికి నష్టం చేకూర్చేటువంటి విధానాలని ఈ దేశం మీద రుద్దినటువంటి పరిస్థితి మనకు తెలుసు. దానికి భిన్నంగా సంవత్సరం నెల రోజుల పాటు 13 నెలల పాటు దేశవ్యాప్తంగాను ఢిల్లీ సరిహద్దుల్లోనూ పెద్ద ఎత్తున
సామూహికమైనటువంటి రైతాంగ పోరాటం జరిగిన నేపథ్యంలో ఇక గత్యంతరం లేదు అనుకున్నటువంటి పూర్వరంగంలో నరేంద్ర మోడీ దిగివచ్చి ఈ నల్ల చట్టాలను బేషరతుగా కూడా రద్దు చేయటంతో పాటు మొత్తం రైతాంగ జాతికి మరి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి మరి వారికి అందరికి కూడా అపాలజీ కోరుకోవటం అనేటువంటిది జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. భారతదేశంలో మరి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, యువజన విద్యార్థి మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నప్పుడు కూడా ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా దిగిరానటువంటి నరేంద్ర మోడీ తొలిసారి రైతుల యొక్క పోరాటానికి, ఉద్యమానికి దడిసి దిగి వచ్చినటువంటి పూర్వరంగం ఈరోజు జరుగుతూ ఉంది. అందుకని అది ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. ఆ చారిత్రాత్మకమైనటువంటి పోరాటం భారతదేశ రైతులకి, కార్మికులకి, కర్షకులకి, పేద ప్రజలకే కాదు, యావత్ ప్రపంచానికే ఈరోజు ఆదర్శంగా నిలబడింది. అన్ని దేశాల్లో జరిగేటువంటి రైతాంగ పోరాటాలు ఈ పోరాటాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈరోజు ఉద్యమాలు అక్కడ ఆయా దేశాల్లో కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అటువంటి పోరాటం ఆనాడు నరేంద్ర మోడీ రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా 3 సంవత్సరాలైనా కూడా అమలు జరుపునటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకోసమే మళ్ళీ తిరిగి రైతాంగ పోరాటం, కార్మిక పోరాటం, శ్రమజీవుల పోరాటం మళ్ళీ పునరావృతం చేయటం ద్వారా నరహంతకుడైనటువంటి నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్పడం కోసం ఈరోజు యావత్ భారతదేశంలో మరి ఈ చారిత్రాత్మకమైనటువంటి సమ్మె నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వల్ల సమ్మెను వాయిదా వేసుకున్నప్పుడు కూడా ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేయటం ద్వారా నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పడానికి, అతని మీద ఒత్తిడి తీసుకురావడానికి జరిగేటువంటి ఉద్యమంలో యావత్ ప్రజానీకమంతా కూడా భాగస్వాములు కావాలని, కార్మికులందరూ, కర్షకులందరూ ఒక త్రాటి మీదకి రావాలని చెప్పి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలు స్వాతంత్ర పూర్వం పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి, యజమానులకి, కాంట్రాక్టర్లకి అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా మార్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం చట్టాలైతే లేబర్ కోడ్స్గా మార్చినప్పటికీ కార్మిక పోరాటాలకి తలొగ్గి వాటి అమలుని వాయిదా వేస్తూ వస్తున్న స్థితి మనం చూస్తున్నాం. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిందో వాటిని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మన రాష్ట్రంలో విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ పోరాట కమిటీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా సంవత్సరాల తరబడి చేస్తామన్న స్థితి ఉంది. అందుకని కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం, కార్మికులకు 26,000 ఇచ్చేదానికోసం ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా దానికి బాధ్యత వహించి ఈ చట్టాల సవరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి. కనీస వేతనం 26,000 ఇచ్చేటట్టుగా మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు జూలై 9వ తేదీన ఈ సమస్యల మీద దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్ల మీదకి రాబోతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా చేసిన నిర్ణయాలని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ వెంకటేశ్వరరావు, CITU జిల్లా అధ్యక్షుడు. అన్ని సంఘాలు కలిసి ఈ సమ్మెని నిరసన దినంగా పాటించాలని దేశవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో, అన్ని కార్మిక వార్డుల్లోనూ కూడా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు జరపాలని చెప్పేసి, ఆప్కాప్ని కొనసాగించాలని చెప్పేసి, కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్న బిల్డింగ్ వర్కర్స్కి వాళ్ళ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, అలాగే ట్రాన్స్పోర్టు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అనేక డిమాండ్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున దేశవ్యాప్తంగా నిరసన జరుగుతుంది. ఆ నిరసనలో భాగంగా విజయవాడలో జరిగే ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఈ ప్రభుత్వం తన విధానాల్ని ఉపసంహరించుకునే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పి మీ ద్వారాగా
మా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అనటానికి గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఒక ఉదాహరణని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గతంలో శాసనసభ్యులుగా తిరుపతి ప్రజలకు సేవలు అందించిన సుగుణమ్మకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పించారని చెప్పారు. ఇచ్చిన పదవికి వనతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మ ప్రమాణ స్వీకార వేడుకలు విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుండడానికి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఉదాహరణ అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించడంలో సుగుణమ్మ అత్యంత కీలకంగా వ్యవహరించారన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం ఆవిడకి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అందంగా మార్చేందుకు సుగుణమ్మ చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె పర్యవేక్షణలో పరిశుభ్రత, పచ్చదనంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలని కోరారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరి సుగుణమ్మ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పదవిని ఇచ్చి బాధ్యతను అప్పగించారన్నారు. నాకిచ్చిన పదవికి సంపూర్ణ న్యాయం చేసేందుకు 100% చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. రాజధాని అమరావతిని పచ్చదనంతో నింపేందుకు తన వంతు కష్టపడి పనిచేస్తా అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సుగుణమ్మ గారిని అభినందించినట్టు వచ్చేస్తారు. వారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ 2 నిమిషాలు సుగుణమ్మ గారి నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. తిరుపతి వారికి ఎంతో అనుబంధం ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను తిరుపతి మాజీ శాసనసభ్యురాలుగా నాకు సముచిత స్థానం కల్పించినటువంటి మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి అనగాల సత్యప్రసాద్ గారు, అదేవిధంగా నాకు ఏదైతే గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ గా నాకు పదవి బాధ్యతలు అప్పచెప్పారో, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారికి, వారందరికీ కూడా మరీ ముఖ్యంగా నన్ను అభిమానించేటువంటి మంత్రులకి, శాసనసభ్యులకి, నన్ను ఎవరైతే మరి ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నాకు ఈ రోజున ఈ స్థానాన్ని కల్పించి నాకు ఏ రోజైతే సీటును మనం జనసేనకి త్యాగం చేయాల్సి వచ్చిందో ఆ రోజున మరి నాకు ఇచ్చినటువంటి మాటను ఈ రోజున నిలబెట్టుకొని నాకు గౌరవంగా ఈ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ శాఖను అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాష్ట్రాన్ని పచ్చగాను సుందర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చాలా సంతోషం. 2 నిమిషాలు మన సుగుణమ్మ గారు అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ గా మరి ప్రమాణ స్వీకారం చేసుకుని ఈ రోజు బాధ్యతలు తీసుకున్నందుకు వారికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి వారి కుటుంబం గురించి నాకు మొట్టమొదటి నుంచి కూడా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన దగ్గర నుంచి కూడా మామయ్య గారి దగ్గర నుంచి కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా రమణ గారు కానీ వారైతే చాలా ఒక కుటుంబ సభ్యుడిని ప్రోత్సహించినట్టుగా నన్ను ప్రోత్సహించారు. అలాగే ఇదన్నా కూడా నేను ఎప్పటికీ గుర్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కొన్ని వైన్ షాపుల విషయంలో హాస్పిటల్లో ఉండి ఆ క్యాండిల్ పెట్టుకునే నా దగ్గరికి కూడా పేషీకి వచ్చినటువంటి సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన పేరు తిరుపతి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది రమణ గారే.
రమణ గారు నా దగ్గరికి వచ్చినటువంటి ఆ క్యాండ్లాతో ఉన్నటువంటి అది ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోతుంది. అలాగే వచ్చినప్పుడల్లా కూడా మరి సుగుణమ్మ గారు చాలా ప్రేమగా ఆప్యాయతగా ఇంటికి పిలవడం, లేకపోతే నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చి విష్ చేయడం ఎప్పుడు కూడా అదని మర్చిపోను. మరి మొన్న కొన్ని పొత్తుల కారణంగా మరి టికెట్ త్యాగం చేశారు. కానీ తిరుపతి గెలిపించినందుకు మీ అందరికి కూడా సుగుణమ్మ గారి తరఫున మీ అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఎమ్మెల్యేగా మరి ఎక్కడ తిరుపతిలో ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా వారు చేసినటువంటి సేవలు కృషి తిరుపతి ప్రజలు ఎప్పటికీ గుర్తుంటాయి. మరి ఇప్పుడు రాష్ట్రం అంతా సేవ చేసే మీకు అవకాశం మీకు వచ్చింది. ఇంతకుముందు మీరు తిరుపతికే చేశారు, ఇప్పుడు రాష్ట్రం అంతా చేయాలి. మీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ఒక చక్కటి అర్బన్ ఏరియాస్ లో గ్రీనరీ డెవలప్ చేయడానికి మీ వంతు కృషి తప్పకుండా ఉంటుంది. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాహుల్ దేవ్ సింగ్ ఆదేశాల మేరకు డిఎస్పీ రత్నరాజు ఆధ్వర్యంలో జీఆర్పీ సిఐ జేవి రమణ ఆర్పీఎఫ్ అధికారుల సమన్వయంతో విజయవాడ రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేశారు. దేశంలో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో జీఆర్పీ ఆర్పీఎస్ పోలీసులు ఈ తనిఖీలు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో అనుమానితులు సంఘ విద్రోహ శక్తులను గుర్తించడానికి ప్రత్యేకంగా రైల్వే పోలీసులు జాగిలాలు డిఎఫ్ఎండి హెచ్హెచ్ఎండిలతో స్టేషన్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే సిఐ వెంకటరమణ మాట్లాడుతూ ఆర్పీఎఫ్ పోలీసుల సమన్వయంతో అసాంఘిక శక్తులు రైల్వే స్టేషన్ లోకి చొరబడకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్టేషన్ లోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో నిరంతరం గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అనుమానిత వ్యక్తులు గాని బ్యాగులు గాని ఉంటే రైల్వే పోలీసులకు లేదా 139 కు ఫోన్ చేసి సమాచారం అందించాల్సిందిగా వారు కోరారు. టీడీపీ గుండాలు అరాచకాన్ని సృష్టించారు. తిరువురు చైర్మన్ ఉప ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్ హాజరు కాకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ నేతలు దారి కాచి అడ్డం తగిలి బీభత్సం సృష్టించారు. తిరువురులో జరగనున్న చైర్మన్ ఉప ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్లకు మద్దతుగా వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తో పాటు పలువురిని ఏకొండూరు మండలం రేపూడి క్రాస్ రోడ్డు వద్ద అడ్డుకున్నారు. అరుణ్ కుమార్ కారును టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టి అరాచకం సృష్టించారు. కారు ముందుకు కదలకుండా దాదాపు 200 మంది కార్యకర్తలు కారుకు అడ్డు తగిలి బీభత్సం చేశారు. పోలీసుల సమక్షంలో ఇంత జరుగుతున్నా వారు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కారుపై దాడికి యత్నిస్తున్న చోద్యం చూస్తూ పోలీసులు ఉండిపోయారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డాక్టర్ అరుల్ థామస్ కు అమెరికా యూనివర్సిటీ వారు ది పీస్ అంబాసిడర్ అవార్డు ప్రదానం. కందుకూరు కళ్యాణ మండపంలో థామస్ మరియు శిబాలను సాల్వతో సత్కరించిన ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ పాస్టర్లు. భారీ వర్షాలపై ఏపీ సర్కార్ అలర్ట్. అధికారులందరూ పిడుగులు వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని వెల్లడి. తిరువురు మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గుండాలు పోలీసులు కలిసి వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారన్న వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.